నా దృష్టిలో సినిమా ఫ్లాప్ కాకూడదు అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ డైరెక్షన్ కోర్స్ నేర్చుకోవాలి. మీరు సినిమా తీయక్కర్లా, లైవ్లో సినిమా తీయపోయినా పర్లా, థియరాటికల్గా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ అసలు ఏమీ తెలియదు, ఎలా కట్టాలో ఒక ఓనర్కి, బిల్డర్కి. వాళ్ళు పని వాళ్ళు ఏం చేస్తే అదే అనుకుంటారు, ఆకలి డొమైన్ కింద పడిద్ది, అవునా కదా? సో డైరెక్ట్ బిల్డర్కి ఎంతో కొంత నాలెడ్జ్ ఉండిద్ది, కంపల్సరీగా ఉన్నోడు ఆ ఫీల్డ్లో ఉంటారు 99%. కానీ మన ప్రొడక్షన్లోకి వచ్చేతలకి డైరెక్షన్ గురించి, అదర్ డిపార్ట్మెంట్ గురించి తెలుసు, కానీ 10%, 5% పైపైన తెలుసుకొని కాంబినేషన్ సెట్ చేసేస్తే హిట్ అయిపోయిందని చెప్పి చేస్తున్నారు. సార్ నేను ఈ వీడియో చేస్తుంది నాకు సినిమా ఇస్తారనో లేదా సినిమా ఇవ్వాలనో ప్రొడ్యూసర్ని ఇంప్రెస్ చేద్దామనో అయితే కంపల్సరీ కాదు. నేను ఆల్రెడీ 5 సినిమాలు, షార్ట్ ఫిల్మ్ సొంత డబ్బులతో చేసుకున్నా, ఇంకో 2 గంటల సినిమా ప్లాన్ చేసుకుని సొంత డబ్బులతో చేసుకుంటా, చిన్నదో చిత్తకదో ఏదో ఒకటి యూట్యూబ్లో రిలీజ్ చేసుకుంటా. నాకు ఈపోయిన కర్ణాటకనో ఇంకో వేరే హాలీవుడ్ని పోయి చేసుకుంటా, కానీ దాని గురించి కాదు. ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 95% ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోకపోవటం వల్ల. ఒక షిప్పు మీరు కొన్నారు, కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ తీసుకు ఆ షిప్ ఆ ఒడ్డుని దించాలి, కానీ మీరు ఆ షిప్లో ఉండాలి ఒకసారైనా సరే. ఆ డైరెక్టర్ ఎలా నడుపుతున్నాడు? డైరెక్ట్ తీసుకెళ్తున్నాడా లేదా 10 కిలోమీటర్లు తిప్పుకొని తీసుకెళ్తున్నాడా? వెళ్ళాల్సిన లోతు కన్నా తక్కువ లోతులోకి వెళ్తున్నాడా, ఎక్కువ లోతులోకి వెళ్తున్నాడా? ఎక్కువ స్పీడ్ వెళ్తున్నాడా, ఎక్కువ పెట్రోల్ వాడేస్తున్నాడా, కరెక్ట్ లొకేషన్కి వెళ్తున్నాడా, నావిగేటర్ ఫాలో అవుతున్నాడా లేదా, మధ్యలో ముందు అవుతున్నాడా, స్టాఫ్ సరిగ్గా పని చేస్తున్నారా లేదా, ఒక్కసారి తెలుసుకోవాలి. తెలుసుకుంటే అది రియల్ టైంలో 100% ఉపయోగపడుద్ది. చాలామంది ప్రొడ్యూసర్లు ఏడ్చిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళు, జైలుకి వెళ్ళిన కూడా చూస్తాను. మీ డబ్బు ఎందుకు సార్? మీరు ఇళ్ళు తాకట్లు పెట్టి ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చి సినిమాకి పెట్టి మీతో అందరూ బాగానే ఉంటున్నారు, ప్రొడ్యూసర్ ఎందుకు నాశనం అయిపోవాలి? నేను డైరెక్టర్ అయినా కూడా ప్రొడ్యూసర్ పాయింట్లు ఎందుకు మాట్లాడతానంటే, ప్రొడ్యూసర్ ఉంటేనే కదా రేపు మాలాంటి లైఫ్. ఇంకో 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 300 ఏళ్ళు కూడా ఇండస్ట్రీ ఉండాలంటే ప్రొడ్యూసర్ల వల్లే. కానీ ప్రొడ్యూసర్లు కంపల్సరీగా డైరెక్షన్ కోర్స్ నేర్చుకోవాలి. నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. చూడండి యూట్యూబ్లో ఉంటాయి సార్, వాట్ ఈజ్ డైరెక్షన్ వాట్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న చిన్న అర్థాలు చిన్న కొట్టేస్తే వచ్చేస్తాయి. హాలీవుడ్లో ఎలాంటి ప్రిపేర్ అవుతున్నారు, వాట్ ఈజ్ కాన్ఫ్లిక్ట్, వాట్ ఈజ్ థీమ్, ఊర కొట్టండి సార్ యూట్యూబ్లో. వాట్ ఈజ్ 3 యాక్ట్ స్ట్రక్చర్, వాట్ ఈజ్ సీన్ బై సీన్, ఏదోటి మీరు ఏది కొట్టినా వచ్చింది, సినిమా గురించి ఏది కొట్టినా వచ్చింది. హౌ టు డైరెక్ట్ ఏ మూవీ, 10 నిమిషాలు 20 నిమిషాలు రోజుకో 10 నిమిషాలు చూసినా కూడా ఓకే ఇలా చేయాలి, సినిమా స్టోరీని ఇలా స్టార్ట్ అవ్వాలి, ఇలా ఎండ్ అవ్వాలి. రాజమౌళి గారి గురించి పెద్ద యూనివర్సిటీల్లో కూడా, ఇంగ్లీష్ యూనివర్సిటీలో కూడా ఆయన సినిమా ఎలా తీస్తారో చెప్తున్నారు అక్కడ క్లాసులుగా. ఆయన ఆ స్ట్రక్చర్ ఫాలో అవుతాడు, ఫార్ములా ఫాలో అవుతాడు సినిమాకి. అది మనం తెలుసుకుంటే తప్పే ఉంది సార్. మనం ప్రొడ్యూసర్లో మన డబ్బు పెట్టి ఇంకో డబ్బు సంపాదిద్దామని వస్తున్నాము. 1 కోటి రూపాయలు పెడితే 10 కోట్లు రావాలి, లేదా 1 కోటి రూపాయలు పెడితే అట్లీస్ట్ మన డబ్బులే మనకు రావాలి, మన ఇండస్ట్రీకి వచ్చాం, కానీ డబ్బులు పోగొట్టుకునేది కాదు కదా. చూడండి ఊరిని అసలు ఆ హాలీవుడ్లో ఎందుకు రాజమౌళి గురించి చెప్తున్నారు? తప్పే ఉంది సార్. రాజమౌళి గారు మన కాపీ కొట్టదని తప్పే ఉంది. ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ డైరెక్షన్ కనిపెట్టారు, అది ఇంకోళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళు ఇంకోళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళ టెక్నిక్స్ ఇంకోళ్ళు నేర్చుకున్నారు, ఇంకోటి టెక్నిక్స్ ఇంకోళ్ళు నేర్చుకున్నారు, ఇంకోళ్ళు ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఇది ప్రాసెస్ సార్. ప్రొడ్యూసర్ అనే అతను డైరెక్షన్ ఎలా చేయాలి అంటే టెక్నికల్గా చెప్పట్లా నేను, ఓన్లీ స్టోరీ మీద కూర్చొని చాలు. టెక్నికల్ ఆటోమేటిక్గా ఎవరైనా చేస్తారు, టీం ఉండేది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీ సెట్ అవ్వగానే చోటగే గారినో సెంథిల్ గారిని పెట్టుకుంటాం, తర్వాత ఆల్రెడీ కో డైరెక్టర్ని ఇంతకుముందు 4 సినిమాలు చేసిన పెట్టుకుంటాం, లేదంటే మ్యూజిక్ డైరెక్టర్ని దేవి గారిని పెట్టుకుంటాం, వీళ్ళందరినీ పెట్టుకుంటాం సార్. ఇప్పుడు రామాయణం అనే స్టోరీ సెట్ అయిపోయింది, సెంథిల్ గారిని పెట్టుకుంటాం, దేవి గారిని పెట్టుకుంటాం, లేదా కీరవాణి గారిని పెట్టుకుంటాం, లేదంటే కో డైరెక్టర్ 4 సినిమాలు చేసిన కో డైరెక్టర్ని పెట్టుకుంటాం, 10 మంది అసిస్టెంట్ డైరెక్టర్ 10 సినిమాలు చేసిన పెట్టుకుంటాం.
ఇంకా లైట్ మ్యాన్లు లేదంటే కెమెరా మ్యాన్లు లేదంటే ఆర్ఈ పెట్టుకుంటాం, కెమెరా పెట్టుకుంటాం, లేదా ఐమాక్స్ కెమెరా పెట్టుకుంటాం, మన ఇష్టం. ఇవన్నీ వస్తాయి. కానీ ఇక్కడ స్టోరీ బాగాలేదనుకోండి, ఇవన్నీ వచ్చినప్పుడు ఇది ఫెయిల్ అయ్యిద్ది. సో మీరు ప్రొడ్యూసర్లో స్టోరీ ఎలా ఉండాలి, స్టోరీలో ఎన్ని ఘట్టాలు ఉంటాయి, 3 యాక్ట్ స్ట్రక్చర్లు ఏముంటాయి, కాన్ఫ్లిక్ట్లు ఏముంటాయి, థీమ్లు ఏముంటాయి, స్టోరీ ఎలా నడుస్తుంది అని నేర్చుకోండి సార్. 100%. ఒక బిల్డర్ ఆ బిల్డింగ్ గురించి మొత్తం తెలుసుకొని ఇలా కట్టాలి, పుడింగ్ ఇలా వేయాలి, ఇది ఇలా వేయాలి, ఈ బీమ్ ఎందుకు వేసావు, ఈ పిల్లర్లు ఎందుకు పెట్టావు, ఇవన్నీ పెట్టి దగ్గరుండి నీళ్లు పెట్టావా, ప్యూరిఫై చేసావా, ఇవన్నీ ఫాలోఅప్ చేసుకుంటే అది బిల్డింగ్ పడదు. ఎప్పుడైతే మొత్తం నా సంబంధం లేదులే నేను డబ్బులు చేతిలో పెట్టాను వాళ్ళు కట్టేశారనుకుంటే ఖచ్చితంగా అది పడిద్ది. అదే జరుగుతుంది ఇక్కడ. ప్రొడ్యూసర్ గారు ఎప్పుడైనా సరే, ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎక్కువ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యాడు, ప్రొడ్యూసర్ గారి వల్లే సినిమా పోయింది అని కొంతమంది అనొచ్చు. అది తప్పు. ఎప్పుడు సినిమా స్టార్ట్ అయిన తర్వాత అలా చేస్తే తప్పేమో. కానీ ఒక డైరెక్టర్కి మీరు అడ్వాన్స్ ఇచ్చే ముందే, ఎంత పెద్ద డైరెక్టర్ అమ్మాయి సార్, అడ్వాన్స్ ఇచ్చే ముందే కూర్చోబెట్టి, సార్ నాకు ఇదిగో ఇది స్టోరీ చెప్పండి, స్టోరీ విన్న తర్వాత దీంట్లో థీమ్ ఏంటి సార్, దీంట్లో కాన్ఫ్లిక్ట్ ఏంటి సార్, దీంట్లో 3 యాక్ట్ స్ట్రక్చర్ ఏంటి సార్, ఎక్కడ ఫస్ట్ మిడ్ పాయింట్ ఎక్కడ ఉంది సార్, లేదంటే ఎక్కడేం జరిగింది సార్ అని క్వశ్చన్లు అడగండి. తప్పేమో సార్, మీరు డబ్బు పెడుతున్నారు కదా. అడిగినప్పుడు ఆయన క్లారిటీగా చెప్పినప్పుడు, స్టోరీ మొత్తం మీరు విన్నప్పుడు, ఆహా ఎంత బాగుంది అని మీ మనసు కనిపించాలి, మీ మైండ్కి చెవులకు కాదు మనసు కనిపించాలి. అప్పుడు ఆల్రెడీ ఆ డైరెక్టర్ ఇంతకుముందు ఇట్టుకొట్టి ఉండొచ్చు, లేదంటే కొత్తోడు అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా టెక్నికల్ టీం అంతా మళ్ళీ యాడ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ స్టోరీ లాక్ చేసిన తర్వాత, డైలాగ్ వర్షన్ కూడా లాక్ చేసిన తర్వాత, ట్రీట్మెంట్ మొత్తం లాక్ చేసిన, స్క్రీన్ ప్లే మొత్తం లాక్ చేసిన తర్వాత అప్పుడు గేలు పెట్టమాకండి, ముందు పెట్టండి. ముందు తెలుసుకోండి, ఏలు పెట్టి మీరు చేంజెస్ చెప్పొద్దు. సార్ చెప్పాల్సిన అవసరం లేదు సార్, డైరెక్టర్ గారు ఇదిగో ఓకే ఆయన చెప్పి నచ్చలేదు అనుకోండి, ఇంకో డైరెక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకు అయితే సార్ సినిమా ఫ్లాపు అవ్వదు, అంతే. సినిమా ఫ్లాప్ అవ్వదు. అట్లనే 100 మార్కులు రాకపోవచ్చు, 50-60 వచ్చినా కూడా దావడా నా డబ్బులు నాకు వచ్చినారా బాబు అన్నం పెట్టుకోవచ్చుగా. ఇక్కడ మనం కోరింది మన డబ్బు మనకు రావాలని సార్. ముందు మన ఫైట్ అంతా ప్రొడ్యూసర్ డబ్బులు ఆయనకు వచ్చేసినాయి అనుకోండి, బాధ ఉండదు. సో డైరెక్షన్ ఏ లెన్స్లు వాడతారో, లేదంటే ఏ కెమెరాలు వాడతారో, లేదంటే ఏ కెరైన్లు వాడతారో, లేదంటే ఏ యాంగిల్స్ పెడతారో ఎన్నిగా సార్ నేను నేర్చుకోమనేది. ఓన్లీ స్క్రిప్ట్ గురించి ఎక్కువ నేర్చుకోండి సార్. స్క్రిప్ట్ ఎలా ఉండిద్ది, ఎలా మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పేవాడిని కాదు. కానీ ఫ్లాప్లు ఎందుకు వస్తున్నాయని మాత్రం ఖచ్చితంగా మీరు తెలుసుకుంటే కూడా ఈ వీడియోలు రోజుకో 10 నిమిషాలు యూట్యూబ్ వీడియోలు హాలీవుడ్ వాళ్ళు వీళ్ళు చాలామంది క్లాసులు చెప్తూ ఉంటారు. అవి వినండి. ఒక 50-60 విన్న తర్వాత 50-60 రోజుల తర్వాత మీకు ఖచ్చితంగా 100% క్లారిటీతో వచ్చింది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత డైరెక్టర్ వచ్చిన తర్వాత ఆయన నేరేషన్ విన్న తర్వాత దానికి దీనికి సింక్ చేసుకోండి. వాళ్ళు చాలామంది డైరెక్టర్లు ఫాలో అవుతున్నారు ఆ స్ట్రక్చర్లు. అందరూ ఫాలో అయినప్పుడు ఇది మీకు సెట్ అయింది అనుకోండి, 100% ఆ ప్రాజెక్ట్ సక్సెస్. అలా తెలుగు ఇండస్ట్రీలో కనుక 50లో 50 సినిమాలు హిట్ అయినాయి అనుకోండి, పాత థియేటర్లు మూసుకుపోయిన థియేటర్లు మళ్ళీ ఎగుస్తాయి, సింగిల్ థియేటర్ మళ్ళీ ఆడతాయి, ఓటీటీలు బాగుంటాయి, ఇండస్ట్రీ బాగుండిద్ది, చాలామందికి పని వస్తుంది, చాలామందికి డబ్బు రొటేషన్ అవుతుంది, ప్రొడ్యూసర్లు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు ఇంకో 4 సినిమాలు చేయడానికి మీకు డబ్బు వస్తుంది. సరే ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, నాకు సినిమా రాపోయినా పర్లేదు, కానీ ఇది చేస్తే ఫెయిల్యూర్ ఉండదు. 100లో 50 సినిమాలైనా ఆడతాయి. స్టోరీ స్క్రిప్ట్ ఇవే మెయిన్ సార్. ఇది 2 లాక్ అయ్యి ఆ 80 నుంచి 100 సీన్లు పర్ఫెక్ట్గా లాక్ అయితే, పర్ఫెక్ట్గా లాక్, ఇదిగో ఈ సీన్ తెల్లారింది, ఓకే ఇక్కడికి వెళ్ళాడు, అక్కడ మధ్యాహ్నం అయింది, ఓకే ఇక్కడికి వెళ్ళాడు, సాయంత్రం అయింది, మళ్ళీ సూర్యుడి కిందకు వచ్చాడు, మళ్ళీ నైట్ నిద్రపోయారు, మళ్ళీ తెల్లారింది, సూర్యుడి పైకి వచ్చాడు. ఇట్లా ఒక ఫ్లో నీట్గా వెళ్ళిపోవాలి, సీన్ బై సీన్, ఒక సీన్ తర్వాత ఒకటి, ఒక సీన్ తర్వాత నీట్గా లాక్ అయితే వెళ్ళిపోయింది అనుకోండి, అది ఒక రామాయణమో, ఒక మహాభారతమో, ఇంకొకటో లాగా ఎంతైతే నీట్గా కమనీయంగా ఇవాళ జరిగింది, రేపు జరిగింది, ఎల్లుండి జరిగింది, మధ్యలో ఇది జరిగింది నీట్గా వెళ్ళిపోయి ఆ స్క్రిప్ట్ సార్ పుట్టుకుందనుకోండి, మీకు మనసుకు అనిపించింది అనుకోండి సార్, అప్పుడు లాక్ చేసుకోండి. ఆ డైరెక్టర్ అంతమంది గొప్ప సినిమా తీశాడు, ఈ హీరో అంతమంది హిట్ కొట్టాడు, లేదంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్ బాగా కొట్టాడు అని మీరెందుకు సార్ ఇరుక్కుపోవాలి? ఒక్కసారి ఆలోచించండి, మనసుతో ఆలోచించండి. వీడెవడరా, వీడు 10 షార్ట్ ఫిల్మ్లు చేసి ఉంటాడు, మహా అయితే 2-3 చిన్న సినిమాలకి, 1 కోటి రూపాయల సినిమాలకి పని చేసి ఉంటాడు, వీడు చెప్పేది ఏందిరా నాయన అనుకుంటే మరి చాలామంది యూట్యూబ్ చూసి ఐఏఎస్లు అయ్యారు. ఈ మధ్యకాలం యూట్యూబ్లో కొట్టండి, ఏకలవ్యుడు వీడేమయ్యాడు సార్. అంతా ఇక్కడ ఉంటుంది సార్. మనసుతో చూస్తే
మీలాంటి ప్రొడ్యూసర్లు బాగుంటేనే మాలాంటి వాళ్ళకి అవకాశాలు వస్తాయి. నాకు కాకపోతే ఇంకొకళ్ళకి. థ్యాంక్ యూ.